Shahin. Welcome back to Learn Something More YouTube channel. Today we will discuss Andhra Pradesh State Intermediate First Year 1B chapter number 1 locus exercise 1A lo second domain lo first problem. Find the equation of the locus of P if the line segment joining 2, 3 and -1, 5 subtend a right angle at P. Sima right angle annar kada. P అనే పాయింట్ రైట్ యాంగిల్ దగ్గర ఉందంట x, y. అయితే దీన్ని ఏ అనుకుంటున్నాను 2, 3, దీన్ని b అని అనుకుంటున్నా -1, 5. ఓకే, సో ఇంకా పైథాగరస్ థీరం అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే పైథాగరస్ థీరం కదన్నా. పైథాగరస్ థీరంని యూజ్ చేసి సాల్వ్ చేస్తే వచ్చేది ఈక్వేషన్. ఓకే, గివెన్ పాయింట్స్ లైన్ సెగ్మెంటే కదా ఇది. లైన్ సెగ్మెంట్ పాయింట్స్ ఏ 2, 3 అండ్ బి -1, 5. మన డైలాగ్ ఏముంది? లెట్ పి ఆఫ్ ఎక్స్, వై బి ఎనీ పాయింట్ ఆన్ ది లోకస్. ఓకే, ఎస్, ఫ్రమ్ ద ఫిగర్ అంటే వాళ్ళు అడిగిన లేదా అకార్డింగ్ టు ద ప్రాబ్లం. అకార్డింగ్ టు ద ప్రాబ్లం ఏబి స్క్వేర్ ఈక్వల్ టు ఏపీ స్క్వేర్ ప్లస్ పీబీ స్క్వేర్. అంతే కదన్న పైథాగరస్ థీరం బేస్ చేసుకొని రాసేది. ఓకే, ఏబి ఈ రెండుకి డిస్టెన్స్, ఇది x1 y1 x2 y2 రూట్ ఓవర్ x2 మైనస్ x1 -1 -2 హోల్ స్క్వేర్ y2 మైనస్ y1 5 3 హోల్ స్క్వేర్. స్క్వేర్ హోల్ స్క్వేర్ ఉంది కదన్నా, హోల్ స్క్వేర్. ఏపీ ఏకి పీకి ఇక్కడ ఉంది పి x1 y1 x2 y2. ఓకే, x2 మైనస్ x1 లేదా దీన్ని x1 y1 దీన్ని x2 y2 దీన్ని x1 y1 అనుకునే రెండు ఒకటే. ఓకే, ఎస్, x2 మైనస్ x1 2 మైనస్ x హోల్ స్క్వేర్ ప్లస్ 3 - y హోల్ స్క్వేర్. దీనికి కూడా స్క్వేర్ ఉంది. పీబీ x2 మైనస్ x1 -1 - x హోల్ స్క్వేర్ 5 - y హోల్ స్క్వేర్. దీనికి కూడా హోల్ స్క్వేర్ ఉంది. స్క్వేర్ రూట్స్ క్యాన్సిల్ అయిపోతాయి. -1 - 2 ఈజ్ -3 హోల్ స్క్వేర్ 2 హోల్ స్క్వేర్. ఓకే, దీన్ని కొంచెం రివర్స్లో రాసుకుంటే -(x) లేదా అలానే రాసుకోవచ్చు, మా తప్పేం లేదు. a - b హోల్ స్క్వేర్ ఫార్ములా a² ప్లస్ b² -2ab. ఇక్కడ కూడా అదే a² ప్లస్ b² -2ab. రెండింట్లో నుంచి మైనస్ని కామన్ చేస్తే 1 + x అవుతుంది హోల్ స్క్వేర్ 5 - y హోల్ స్క్వేర్. 9 + 4 = 4 + x² -4x లేదా 4 కాన్స్టెంట్స్ యాడ్ చేసుకుందాము ప్లస్ y² -6y. ఈ రెండింటిని యాడ్ చేస్తే 13 అవుతుంది. మైనస్ అనేది స్క్వేర్లో ప్లస్ అయిపోతుంది. 1 + x హోల్ స్క్వేర్ a + b హోల్ స్క్వేర్ ఫార్ములా a² ప్లస్ b² ప్లస్ 2ab అవుతుంది. a - b హోల్ స్క్వేర్ ఫార్ములా 25 + y -10y. రెండింటిని యాడ్ చేసి ఎంత వస్తుంది నాన్న? 13 = x² ప్లస్ x² ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి, 2x². y² నాన్న 2 ఉన్నాయి, 2y². xలు ఇక్కడ 4x ఉంది, -4x ప్లస్ 2x మొత్తం ఎంత అవుతాయి? -2x అవుతాయి. ఓకే, నెక్స్ట్ వైలు -6y -10y -16y ప్లస్ కాన్స్టెంట్ కదా, అలానే రాయనన్నా. ఇదే క్యాన్సిల్ అయిపోతుంది, ఈజీ అయిపోతుంది. లేదా మీరు మొత్తం యాడ్ చేసి క్యాన్సిల్ చేసినా ఒకటే. 25 + 1 ఈజ్ 26. ఇలా క్యాన్సిల్ చేసుకునేకి ఈజీగా ఉంటుంది అని. సో
2x square plus 2y square minus 2x minus 16y plus 26 equal to 0. అన్నిటిని 2తో డివైడ్ చేద్దామా? చేస్తే ఏమొస్తుంది? లేదా 2 కామన్ చేసుకున్నా ఒకటేమా. x square plus y square minus x minus 8y plus 13 equal to 0 is the required locus equation. ఓకే, ఇది నా క్వశ్చన్ నెంబర్ 1 సొల్యూషన్. నెక్స్ట్ క్లాస్లో క్వశ్చన్ నెంబర్ 2 సొల్యూషన్ని డిస్కస్ చేద్దాం. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్ టు ఆల్ ఆఫ్ యూ.